హాయ్ ఫ్రెండ్స్, ఈ ఎగ్స్లో ఏవి బాగున్నాయి బాగాలేవు క్లియర్గా నేను ఈ వీడియోలో చెప్తాను, వినండి. మనం ఎగ్స్ని ఫస్ట్ తీసుకొని ఒక బౌల్లో వాటర్ నింపుకొని ఉంచుకోవాలి, ఎక్కువ ఉంచుకోవాలి వాటర్. నేను ఎగ్స్ వచ్చేసి దీంట్లో వేస్తున్నాను. ఇది పైకి తేలింది అంటే ఇది మంచిదా ఎగ్ మంచిదా లేకపోతే మంచిది కాదా, ఇలా పైకి తేలితే మనం కుకింగ్ చేసుకోవద్దు, అంటే ఇది పాడైపోయిన గుడ్డు. నెక్స్ట్ ఇంకొక ఎగ్ వేస్తున్నాను. ఇది కూడా ఇది కింద పడిపోయింది చూసారా, ఇది పైకి తేలింది. ఇవి రెండు పైకి తేలినాయి కాబట్టి ఈ రెండు ఎగ్స్ మనం కుకింగ్ చేసుకోవడానికి పనికిరాదు. నెక్స్ట్ ఇంకో ఎగ్ చూడండి, పైకి తేలినాయి. ఈ ఎగ్స్ అన్నీ పాడైపోయినాయి. ఇంకో ఎగ్ వేస్తున్నాను. ఈ ఎగ్ కూడా మనకి పాడైపోయింది. ఇన్ని ఎగ్స్ పాడైపోయినాయండి మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఎగ్ వేస్తున్నా. ఇది కిందికి వెళ్ళిపోయింది అనుకో మంచిది. చూడండి, అది కిందికి వెళ్ళిపోయింది చూసారా. ఇవేమో జస్ట్ ఇట్లా బాల్స్ లాగా కింది నుంచి పైకి వచ్చాయి కదా, ఇది ఒక్కటి మాత్రమే కిందికి వెళ్ళిపోయింది. అది మనం కుకింగ్ చేసుకోవడానికి మంచి ఎగ్ అనమాట. ఈ ఎగ్ కూడా కింద పడిపోయింది చూసారండి. ఈ 2 ఎగ్స్ కింద పడిపోయి ఉన్నాయి వాటర్లో. అంటే ఈ ఎగ్ మంచివి అనమాట, కుకింగ్ చేసుకోవడానికి పనికి వస్తుంది అనమాట. ఈ 4 ఎగ్స్ ఖరాబ్ అయిపోయినాయి. మీరు కూడా షాప్ నుంచి ఎగ్స్ తెచ్చుకుంటే ఈ విధంగా టేస్ట్ చేసి మీరు ఈ విధంగా కుకింగ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం కదా, బాలేని ఎగ్స్ తింటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అందుకే ఈ కింద ఉన్న ఎగ్స్ మాత్రమే తీసుకొని కుకింగ్ చేసుకోవాలి. ఈ ఎగ్స్ మొత్తం ఖరాబ్ అయిపోయినాయి చూడండి. ఎగ్జాంపుల్ నేను మళ్ళీ చెప్తాను మీకు క్లియర్గా. ఇదిగో చూడండి, ఇది ఎగ్ వేసేసామనుకో, అది చూడండి బాల్ లాగా పైకి కిందికి తేలుతుంది చూసారా. ఇలా పైకి కిందికి తేలింది, ఇది కుకింగ్కి పనికిరాదు. ఓకే, నెక్స్ట్ ఇంకో ఎగ్ వేస్తున్నాను. చూడండి, అది కింద పడిపోయింది, డైరెక్ట్ కింద పడిపోయింది. అంటే ఆ ఎగ్ కుకింగ్ చేయడానికి పనికి వస్తుంది. అంటే పిల్లల ఆరోగ్యం మన ఆరోగ్యం మంచిగా చూసుకొని కుకింగ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.